స్వాగత తోరణానికి అటువైపు ఇటువైపు శివలింగం ఉంది. సేమ్ అట్లాంటిదే శివలింగం, బ్రహ్మసూత్ర శివలింగము. బ్రహ్మసూత్ర శివలింగం ఉంది. ఇటువైపు అన్నీ స్థానికంగా దొరికిన శాసనాలని ఇక్కడ తీసుకొచ్చి భద్రపరిచారు. ఇక్కడ చూడండి, ఈ శాసనం పైన మనకు విష్ణుమూర్తి శిల్పం కనిపిస్తుంది. ఇక్కడ సూర్యచంద్రులు ఉన్నారు. ఇక్కడ పశువులు ఉన్నాయి. ఇక్కడ శంకు చక్రాలతోని గదతోని ఇక్కడ మనకు విష్ణుమూర్తి మనకు కనిపిస్తున్నాడు. వెంకట రోజుల్లో చూడండి, శ్రీ 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 అనేది ఎట్లా రాసిండ్రు మనకు అది తెలియదు. ఇది తెలుగు కన్నడ లిపిలో ఉన్న స్థానిక శాసనము. ఇది కూడా శాసనమే, కాకపోతే చాలా జాగ్రత్తగా పెట్టిండు. చదివేందుకు థ్యాంక్ యూ. ఇక్కడ కూడా శాసనం మీద విష్ణుమూర్తి ఉన్నాడు. ఇక్కడ సూర్యచంద్రులు మనకు కనిపిస్తున్నారు. ఇటువైపు కూడా ఆవు దూడ ఉంది. ఇక్కడే సగం కట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు మనకు. ఇవన్నీ స్థానికంగా దొరికిన శాసనాలను భద్రపరిచి ఉన్నారన్నమాట. తప్పకుండా తెలంగాణ వాసులు కాదు, మొత్తం అంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా తర్వాత హిస్టరీ పట్ల అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, హిస్టరీ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ ఆలయాన్ని మాత్రం దర్శించుకోవాలి నేను కోరుకుంటున్నాను.